తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 19 నుంచి 26 వరకు స్పెషల్ ప్యాకేజీతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్రారంభం కాబోతోంది. ఈ ట్రైన్ను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన పలువురు రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ రైలు తిరువన్నామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు యాత్రకు జూలై 19న ప్రారంభమై 26 వరకు ఉంటుందని వెల్లడించారు. ఇక దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. భారత్ గౌరవ యాత్ర పేరుతోటి రైల్వే శాఖ పెద్ద ఎత్తున ఒక యాత్రికుల కోసం ఒక రైల్వేని నడుపుతుంది. ఇప్పటికే ఏదైతే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా సికింద్రాబాద్ నుంచి అది మొత్తం అనేక రాష్ట్రాల్లో వెళ్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా భారత గౌరవ యాత్ర పేరుతోటి ఏదైతే తీసుకొస్తున్నటువంటి రైల్వే యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఒక రైల్వేని పెట్టడం జరిగింది. ఇది ఎలా సాగుతుంది, ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది, అంటే సికింద్రాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి టచ్ చేస్తుంది, దీని విశిష్టత ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? సార్, తీర్థయాత్రల కోసం ప్రత్యేకంగా రైల్వే శాఖ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ స్టార్ట్ చేసింది. ఈ నెల 19వ తారీఖు సికింద్రాబాద్ 12 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇది జనగాం, కాజీపేట్, వరంగల్, మహబాద్, ఖమ్మం, మదిర, విజయవాడ, రాజమండ్రి, నూజివేడు, ఏలూరు ఇవన్నీ ఆగుతుంది. ఖమ్మంలో వచ్చి 5:55కి, మదిరాలో వచ్చి 6:55కి ఆగుతుంది. ఈ ట్రైన్ ఈ యాత్ర 19వ తారీఖు స్టార్ట్ అయ్యి 26వ తారీఖు ముగిస్తుంది. 8 రోజులు 7 రాత్రులు ఉంటుంది ఈ యాత్రకు సంబంధించి 3 ప్యాకేజీలు ఉంటుంది. ఎకానమీ 14,100, అది స్లీపర్ క్లాస్కి. థర్డ్ ఏసీ వచ్చి కంఫర్ట్, దానికి 22,300. సెకండ్ ఏసీ వచ్చేసి కంఫర్ట్, సెకండ్ ఏసీ వచ్చి 29,600 ఉంటుంది. ఈ దాంట్లో భోజనం 3 పూటలు, టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ డిన్నర్ అన్నీ కూడా ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది. తర్వాత ఈ ట్రైన్ ప్రత్యేకత ఏమిటంటే సీసీ కెమెరాలు అన్ని కోచెస్లో ఉంటుంది. ప్రతి కోచ్కి సెక్యూరిటీ గార్డు ఉంటున్నారు. ప్రతి 70 మందికి ఒక టూర్ మానిటర్ ఉంటారు. వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా చెప్తారు రేపు ఏ ప్రదేశం పోవాలా, ఎక్కడ దిగాలా, ఏం చేయాలనేది అన్నీ కూడా టూర్ ప్రోగ్రామ్ ఇస్తారు. ప్రత్యేకంగా వాళ్ళకి క్యాప్, అంబ్రెల్లా కూడా ప్రొవైడ్ చేస్తాం. విత్ ఐడి కార్డ్ ఐఆర్సీటీసీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రధానంగా ఈ తీర్థయాత్ర కోసం ఇచ్చినటువంటి దాంట్లో ఎట్లాంటి ప్రదేశాలని మీరు ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారు? తిరువన్నామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు, కేరళ, తమిళనాడు ఉండే ప్రదేశంలో పెద్ద మందిరాలు, ప్రత్యేకమైన మందిరాలని కవర్ చేస్తున్నాం సార్. అంటే ఒక హిందువే కాకుండా ఇంకా మిగతా దేవాలయాలను చేసేటువంటి ఆస్కారం ఉందా? ఈ దానికి మిగతా దానికి అంటే ఈ ట్రైన్ 8 రోజులు నడిచేటట్టు కనెక్టింగ్లో ఉంటే అందరికీ రాత్రి ప్రయాణం చేయాలా, పొద్దున్న ఉండేటట్టు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం సార్. మిగతా దానికి కూడా ప్రయత్నిస్తాం సార్. అంటే చివరిగా అంటే మీరు మొత్తం భక్తులకు కానీ ప్రయాణికులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ యాత్రకి ఖమ్మం జిల్లా వాసులు ప్రత్యేకంగా మదిరా వాళ్ళని ఈ యాత్రని ఉపయోగించుకోవాలి. ఐఆర్సీటీసీ నుంచి స్టార్ట్ చేసిన ట్రైన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఏదైతే దక్షిణ మధ్య రైల్వే శాఖ కానీ అట్లాగే దేశంలో రైల్వే శాఖ ప్రత్యేకంగా తీర్థయాత్రల కోసం భక్తుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రైలు నడుపుతున్నాము. అట్లాగే భక్తులు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోండి, అట్లాగే ప్రయాణికులు కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని తీర్థయాత్రల కోసం మీరు వినియోగించుకోవాలని చెప్పేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. రైట్, ఇవి ఈరోజు 99 రిపోర్ట్ అప్డేట్.